రామలక్ష్మణ్ మాస్టర్స్ మెసేజ్ తీసుకుందాం. మాస్టర్స్ మాత్రం 1 minute రిస్ట్రిక్షన్ లేదు, ఎందుకంటే వీళ్ళు ఫేమస్ కాబట్టి ఎంత చెప్పినా అంత వింటారు, చూస్తారు అలా. అలా అలా ఓకే రైట్. మా ముందున్న పరమాత్మ స్వరూపులందరికీ పాదాభివందనాలు. మీరు 10 days ఈ అద్భుతమైన ఇన్నర్ లైట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు ఎంతో అదృష్టవంతులు. మేము లాస్ట్ రోజు ఈ ఆనందాన్ని వన్ డే బేబీస్ అనమాట. 1 dayకి ఇంత అద్భుతం ఉందంటే 10 రోజులు మీరు ఎంత ఎనర్జీ తీసుకున్నారనేది మాకు ఎంత మీరు అంటారు ఒక మూటకి ఎంత వేసుకున్నారంటే బ్యాగుల నిండా ఎంత నింపుకున్నారని అర్థమైంది. బ్యాగుల నిండా ఏంటంటే సినిమా వాళ్ళం కాదు ఉదాహరణ చెప్పాలి. ప్రపంచంలో ఏంటంటే నన్ను పొగడాలి, నన్ను మంచోడు అనాలి అని బయట లైట్ కోసం మనం ఎక్స్పెక్టేషన్ చేస్తాము. వాళ్ళకి ఏదైనా ఉత్సాహం ఉన్నప్పుడు భలే ఉన్నాం అంటాడు, వాడికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎదవ అంటారు. అప్పుడు బాబులు ఉన్నప్పుడు ఆహాహా వాడు ఎదవని ఊహూ అంటున్నాం. డిపెండింగ్ అవుట్ సైడ్ అయింది. ఇన్నర్ లైట్ ఈ గుడాకేశాలు వచ్చిన తర్వాత వాడు అహాహా అన్నా ఊహూ అన్నా పర్లేదు, నా దగ్గర అహాహా ఉందని సంగతి తెలిసింది. ఎందుకంటే నా దగ్గర లైట్ ఉంది కాబట్టి వాడు ఏమన్నా పర్లేదు అన్న సంగతి నాకు అర్థమైంది. అందుకని మీ హస్బెండ్స్ కానీ మీ పిల్లలు కానీ ఏమన్నా కానీ మొక్కలో చిరునవ్వు ఉంటుందని డోంట్ వరీ అని ఆయుధం తీసుకొని వెళ్తున్నారు, మీ ప్రపంచంలోకి వెళ్తున్నారు. కానీ వాళ్ళు ఎంత ఇట్లా కానీ మొక్కలో చిరునవ్వు అలా ఉంటుంది అనేది మీ మొక్కలు తెలుస్తుంది నాకు. పరమాత్మ స్వరూపులారా, ఏంటిది ఉదాహరణకి ఏంటంటే మనం ఏమంటే ఒక గానిగా అంటారు కదా, ఒక గానికి కట్టేసి ఎద్దును అలా తిప్పుతూ ఉంటాం, ఒక తాడు కట్టేసి అక్కడే తిరుగుతుంటుంది. ఈ ఆనందం ఏంటంటే ప్రపంచ ఆనందం, ఫ్యామిలీ సంసార ఆనందం, దేహానందం ఏంటంటే మన గానిగే అలో కట్టినట్టు మనకు తాడు కట్టి లిమిట్గా తిరుగుతూ ఉంటాం. ఈ గుడాకే ఇన్నర్ లైట్ ఈ క్లాసులో వచ్చిన తర్వాత మనసాక్షి మేము 10 days ప్రమోద్ అచ్యుత్ గారిని మేము ఫాలో అవుతున్నాము. ఎలా ఉందంటే మేము కట్టేసుకున్నాం ఏంటి ఆ తాడు మేము అంతటా మనం కట్ చేసి హా అని అంటే ఒక పక్షిగా రెక్కలు వస్తే గూట్లోంచి ఎగిరిపోయిన తర్వాత ఎంత ఉత్సాహంగా ఉంటుందో అలా ప్రపంచ ఆనందం ఇది. మనం ఏంటంటే ఈ క్షణిక ఆనందం కోసం మనం ఇన్నాళ్ళు పోగలాడుతున్నాము. ఈ క్షణిక ఆనందం అనేది ఎంత క్షణికమైంది, అది కాదు విశ్వానందం. విశ్వం సృష్టించిన ఆనందాన్నే ఈ దీని ద్వారా ఇన్నర్ లైట్ ద్వారా మనం ఆనందం పొందవచ్చు అనేది మాకు తెలిసింది. అద్భుతం. గురుగారితో ఒక 10 days అయింది మా ఎక్స్పీరియన్స్. 10 days 12 days అయింది మాకు. మేము దీంట్లో పాల్గొనేవాళ్ళను. మా సడన్గా షూటింగ్ ఉండి, హిందీ సినిమా షూటింగ్ ఉండి నేను పాల్గొనలేకపోయి, బట్ లోపల మట్టికి మిస్ అయ్యే నాకు బాధం బట్టి మిగిలిపోయింది. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా నాకు ఒక నిద్ర ప్రాబ్లం ఉంటుండేది. కొంచెం నిద్ర పట్టినప్పుడు అనీజీగా ఎనర్జీ కోల్పోయినట్టు ఫీల్ వచ్చేది. గురుగారు దగ్గరికి కలిసిన తర్వాత నిద్ర నన్ను చూసి భయపడుతుంది. నీకు ఎందువల్లంటే ఇంతకుముందు పడుకున్నప్పుడు మనసుని పడుకొనిచ్చేది కాదు. పడుకుందామంటే నన్ను మెలకుగా ఉండేది అనమాట. ఈరోజు ధ్యానం చేద్దామంటే నిద్ర పడుకోమంటుంది. బట్ ఇంకొక ఏంటంటే గురుగారు ప్రమోద్ గురుగారు కలిసినమ్మంటనే చిరునవ్వు అనేది మనిషికి ఎంతో ముఖ్యమో ఆ ఫస్ట్ డే నేను గమనించాను. ఆ ఒక్కిషాన్ని పట్టుకొని మీరందరూ చెప్పాల్సింది ఏంటంటే, మొన్న మా భార్య ఏదో ఫ్యామిలీ ఇష్యూలో ఒక అరగంట సేపు తిడతం మొదలుపెట్టింది. నా మొఖంలో చిరునవ్వు ఆగల. అంటే గురుగారు చెప్పింది పాయింట్ లాక్ చేసుకున్నాను నేను. అంటే లైట్ డార్క్గా ఉంది, నవ్వే తెలియట్లేదు ఆమెకి, తిడతానే ఉంది నన్ను. బట్ నా మట్టి చిరునవ్వు మట్టుకు అలాగ నవ్వు మట్టుకి లోపల నుంచి నవ్వకుండా. బట్ చిరునవ్వుకుండా ఒక మెడిసిన్, చిరునవ్వు కూడా ఒక శక్తి నెగిటివ్ని పారదోలుతుంది అనేది నేను గమనించా, నెగిటివ్ ఎనర్జీని. తర్వాత మరుసటి రోజు నా ఈవినింగ్ 5 గంటలకు మన షూటింగ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మా ఆవిడకి ఫోన్ చేశా, ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే రెడీగా ఉండి తిడతాను కానీ. ఐఎమ్ రెడీ, చిరునవ్వు పిక్ చేస్తున్నాను కదా అని. ఈరోజు చిరునవ్వు నవ్వుతున్నప్పుడు వచ్చిన ఆనందం అంటే
గురువుగారు ఉన్నారని పొగడుతున్నారు అనుకోవద్దు. మన సాక్షిగా, ఈశ్వ సాక్షిగా, నా తల్లి సాక్షిగా నేను నవ్వుతుంటే ఈశ్వ నా నెత్తురుని నవ్వుతున్నట్టు ఫీల్ అనిపించింది అనమాట. అంటే ఇన్నాళ్ళు నేను ఈ ప్రపంచ విషయాలకి బిగదీసుకొని కండిషన్ తోటి నవ్వుతుంటే ఈశ్వం ఎంత బాధపడిందో ఇందాక నేను నవ్వుతున్నప్పుడు నాకు అర్థమైంది. అంటే గురుగారు చెప్పాడు నాకు, మనం కలిసినప్పుడు ఏం చెప్పాడంటే, మనం ఆనందంగా ఉంటే ప్రపంచానికి ఇచ్చే ఒక వరం అన్నాడు. బట్ ఈరోజు నవ్వుతుంటే అర్థమైపోయింది, విశ్వానికి ఇచ్చే ఈక్వల్ టు అమ్మ ఒక బిడ్డ నవ్వుతుంటే అంత ఆనందపడుద్ది, ప్రకృతి తల్లి మేము నవ్వుతుంటే అంత ఆనందం డ్యాన్స్ చేస్తుంది అనిపించింది ఇందాక నవ్వుతుంటే. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నవ్వటం మొదలుపెట్టిన తర్వాత కొంచెంసేపటికి కొద్దిగా నవ్వుతూ మొదలుపెట్టి ఆ తర్వాత నా వల్ల కంట్రోల్ అవ్వట్లేదు, ఆటోమేటిక్ నవ్వు వచ్చేస్తుంది. అంటే క్షణాల నుంచి ఆపుకోవడం కదా, నవ్వు కూడా అంత ఇన్నాళ్ళు ఆపుకోవడం కదా చదవా నవ్వరని అది ఆటోమేటిక్ స్టార్ట్ అయింది లోపల నుంచి. నాకు తెలియకుండా చేద్దాం నవ్వుతుంది, ఇదే నిన్న నవ్వట్లేదు కదా నవ్వుతున్నాను అనేసి. అంటే నవ్వు ఎంత వరమో గుడాకేష్ ఈ క్లాస్కి వచ్చిన తర్వాత అర్థమైంది. మాకు వన్ డేలోనే ఇంత అద్భుతమైన ఒక వరం దొరికిందంటే 10 రోజులకి ఇంత వజ్రాలను మీరు గైగొన్నారో ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి నెక్స్ట్ వచ్చే 10 డేస్కి 13 రోజుల కోర్సులో ఫస్ట్ షీట్లో మేము ఉంటానే నిర్ణయించుకున్నాం. అంటే తవలేస్తారు కదా ఫస్ట్ షీట్కి, ఇది నాదేనే. ఎందుకంటే 1 డేకి అర్థమైపోయింది కదా. అంటే ఎలాగంటే ఇందాక గురువు బెదర్ చెప్పాడు. అంటే మాకు ఒక ఈ సినిమా మహేష్ బాబు సినిమాలో కూడా ఒక చిన్న సెంటెన్స్ ఉంది. మహేష్ బాబు వచ్చి ఎవరైనా నాకని చెప్పి కలేజా సినిమాలో నాకని చెప్పి ఒక 10 రూపాయలు అడుగుతాడు, ఎవరు ఈరు. నేను పక్కోడికి ఎవడుకోపోయి నేను ఒక అది బెడ్ కొని ఇస్తానంటే 100 రూపాయలు ఇస్తాడు. అట్లా ఇష్టం కూడా ఏంటంటే నేను నాదని చిక్కిపోయి ఉంటాం. విశ్వానికి ఓపెన్ అయ్యి మాట్లాడుతూ ఉంటుంటే నవ్వుతూ ఉంటుంటే తెరల తెగిపోతుంది అనేది నాకు మనసులో అర్థమైంది. అంటే ఈ 10 డేస్ మేము చాలా క్లాసులు అటెండ్ అయ్యాం, కానీ మాటల కంటే కూడా సాధన ఎక్కువ ఉంది గుడాకేసులు అనేది నేను బాగా గమనించా. మాటల కోటి కొంత అంటారు, మాటలకి చింతకాయలు రాలమంటారు చూడు. కాబట్టి సాధన మట్టి రాలుతాయి అనేది నెగిటివ్ మట్టుకు నాకు నమ్మకం వచ్చింది. సాధన చేస్తే ఎలాంటి నెగిటివ్ థాట్స్ కూడా కాళ్ళ దగ్గర పడిపోతాయి అనేది ఈ 3-3 అవర్స్ అంత ఎనర్జీ వచ్చింది. ఎక్కువనే మాట్లాడుతున్నారు మాట్లాడవచ్చా ఇంకా? నాకు ఇందాక నవ్వుతుంటే అట వచ్చిందంటే నేను చెప్పకూడదు, గళ్ళకి అంతలు కాదు, ప్రపంచంలో నా ముందు ఉన్న మనుషులు అందరిని చూసి ఇంకా నవ్వు వచ్చింది. వచ్చింది నేను అనుకున్నాను మా భార్య ఒక మ్యారేజ్ విషయంలో కొన్ని విషయాల తర్వాత నా భార్యని పెళ్లి చేసుకున్న కోసం ఒక 20 మందిని కాదని మా భార్యని చేసుకున్నా, దానికి తలుచుకుంటే నవ్వుతుంది. నేను ఒక డబ్బు అని కొడితే పడి డబ్బు అని ఇప్పుడు డబ్బు చూస్తే ఎరెక్ట్ వచ్చిన తర్వాత తలుచుకుంటే నవ్వుతుంది. అలాగే పేరుకు నాకు పేరు నా పేరు ఎలా ఉండాలి పేరు కాంక్ష తెగ తిరిగి అమ్మడబడ్డాం మేము. ఇప్పుడు కూర్చొని అలాగ ఈ పేరు ఇదంతా చెండికేం కదా, ఎన్ని దీనికోసం ఎంత కష్టపడిందని తలుచుకుంటే నవ్వు 10 అంతలు వచ్చింది ఇందాక. అందుకని మాకు సినిమా ఫీల్డ్లో పెద్ద వాళ్ళు ఉంటారు కదా, మా కొలీగ్స్ అందరం చూసి వాళ్ళు పడే టెన్షన్ చూసి కన్ను వచ్చింది. థ్యాంక్ యూ. ఏంటంటే మేము షూటింగ్ చేస్తున్నప్పుడు చిన్న ఒక పిట్ట పావురాయి ఒక వలలో చిక్కుకుంది. మేము అలా నడుస్తున్నప్పుడు చూసినప్పుడు గబక్కన వెళ్ళేసి ఆ వలలో ఉన్న పావురాయిని తీసి అలా వదిలితే ఒక వేగంగా నా కంటిలో కనిపించకుండా పారిపోయింది. అంటే మనకు తెలియకుండా నాది నేను అని ఒక బంగారాన్ని తాడు మనం చుట్టేసుకొని నవ్వితే ఏమవుతాం?
నిజంగా నేను మొన్న వైజాగ్ ఎయిర్పోర్ట్లో కూర్చున్నాము, ఈ ఫ్లైట్ లేట్ అన్నారు 1 అవర్. లేట్ అంటే జనం అందరూ సీరియస్గా టైలు కట్టుకొని అందరూ కూర్చి మా మధ్యలో పిల్లలు మొత్తం వాళ్ళకి ఆహా అని ఆడుతున్నారు. వాళ్ళు అంతా వాళ్ళ ఫాదర్స్ అంతా అలా కాలు మీద కాలు వేసుకొని టై కట్టుకొని ఆమె షోన్ షో ఫైట్ మాస్టర్ షోన్ షో సాఫ్ట్వేర్ అన్న రేంజ్లోనే వాళ్ళు అలా తలలు తిప్పుతున్నారు, కానీ నవ్వు రాట్లా. మాకు డౌట్ వచ్చింది, పిల్లలు హ్యాపీగా ఆడుతున్నారు వీళ్ళు, మీకేమైపోయే కాలం వచ్చింది ఇది కూర్చున్నారు. ఏమైందంటే అమ్మా నవ్వటం కూడా మనిషికి ఏమైపోయిందంటే నా కళని మర్చిపోయి ఏమైంది వచ్చే కదా నవ్వితే వాడు నన్ను తక్కువగా చూస్తారన్న ఫీల్ వచ్చేసింది అనమాట. అందుకని అలాంటిది కాకుండా మీకు ఈ గుడాకేస్ అనే ప్లేస్ వచ్చారు కాబట్టి మీ ఇష్టం వచ్చాడు నవ్వండి, దానికి ఎవరిని అభ్యాసం చేస్తే ఇంకా నవ్వండి. అది పిచ్చోడు అనుకోండి, పిచ్చోళ్ళే వాడు యాదవ్ అన్నాడా ఇంకా నవ్వండి. ఎందుకంటే నవ్వటం ట్రైనింగ్ అయ్యాం కాబట్టి దానికి ప్రాబ్లం లేదని సంగతి నాకు లేదు. అందుకని ఇది విశ్వానందం, పరమానందం, అంతులేని ఆనందం. ఈ ఆనందాన్ని ఎక్కువ మాట్లాడేద్దాం, సారీ క్షమించాలి. మమ్మల్ని కొంచెం మేము మీడియా ముందు మాట్లాడినప్పుడు రామలక్ష్మి వెళ్ళి నవ్వుతారండి అన్నాము, ఏడకి వచ్చిందా మా నవ్వు 0 అయింది. మీ అందరూ చూసిన తర్వాత నాకు యాక్చువల్గా మమ్మల్ని అందరూ అప్పుడు మీరు నవ్వుతూ మాట్లాడతారంటప్పుడు మాకు ప్రౌడ్గా ఉండేది. గుడా క్లాస్ కాల్కి వచ్చినారు మా జుజుబి నవ్వు, ఈ నవ్వు ముందు మాదంతా చోటా నవ్వు, ఇది బడా నవ్వు. మై డాక్టర్స్ నా ముందు ఎవరు కూర్చున్నారు, మై డాక్టరు నవ్వుతుంటే అంటే అరే ఇది కాదయ్యా నవ్వు, ఇది కాదా ఆనందం, ఇది కాదా ఆనందం. ఇన్నాళ్ళు నాకు నా నవ్వుకే పెద్ద అనుకున్నాను, ఏడకి వచ్చిన తర్వాత పోయింది నీ నవ్వు చిన్నదన. థ్యాంక్ యూ. ఇంకొక మాట ఏంటంటే నవ్వు కూడా ఎలా అవుతుందంటే, అంటే నవ్వు ఏంటంటే యాక్చువల్ ఏంటంటే మనం ఒక మాట మాట్లాడుతున్నప్పుడు నవ్వారు అనుకో షేమ్గా ఫీల్ అవుతారు. యాక్చువల్ ఏంటంటే నేను మీటింగ్ చేద్దాం అనుకో మీరు నవ్వారు అనుకో షేమ్ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఆ షేమ్నెస్ పరారైపోయింది, మేము ఏం మాట్లాడితే మీరు నవ్వండి నాకు హ్యాపీ. మనం కాలు జారి ఎవరు 10 మంది కూర్చొని కాలు జారి పడంగానే నవ్వుతారు, గిల్టీ ఫీల్ అవుతాం. పడ్డానా వెనక్కి తిరిగి చూస్తాం, పడి లేకుండా నవ్వండి. ఓ మీ బిజినెస్ లాస్ అయిందా, అర్థమైందా, మీకు లాభం వచ్చేది నవ్వండి, నష్టం వచ్చేది నవ్వండి. ఇక్కడ ఏం లేదు, డాక్టర్ అయ్యా మీకు ఒంట్లో కొంచెం బాగలేదు 10 నిమిషాలు పోతారనా, పోతే పోనీ అక్కడికి వెళ్తున్నావు, 10 నిమిషాలు పోతాడు డాక్టర్ గారు చేయిస్తామనుకో థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ నేను ఆ మాట మర్చిపోయి ఇందాక, యాక్చువల్ అమ్మా నేను బంగారు తల్లికి ఈ మాట నేను సీరియస్ చెప్పాలి, దీన్ని నవ్వుతూ చెప్పకూడదు, బట్ నవ్వుతూ చెప్పాలి. దీన్ని గురుగారు పక్కన ఉన్నాడు కాబట్టి నాకు ఆ ఆనందం నవ్వుతున్నప్పుడు ఓపు నేను అద్దులతో నేను మరణించేటప్పుడు కూడా ఇదే నవ్వులో మరణించాలని ఒక నిర్ణయించుకున్నాను. అంటే నేను నా మరణాన దేహం వదిలేటప్పుడు కూడా ఇదే నవ్వు కన్నుడు చేయాలని నేను లాకేసా. బట్ అంత కాన్ఫిడెన్స్ వచ్చింది ఇందాక నవ్వుతుంటే. ఆ నవ్వుకి అద్దులు దాటి వెళ్తున్నప్పుడు దీనికి అంతులేదని అంతులేని ఒక కథ, అంతులేని కథ అంటారు చూడు, ఇది అంతులేని నవ్వు. థ్యాంక్ యూ మై డాటర్స్. తర్వాత ఇప్పుడు విశేషం ఏంటంటే మొన్న గురుగారు కలిసిన తర్వాత ఒక చైర్ ఇచ్చారు గురుగారు, నైట్ ఆ చైర్లో కూర్చొని ధ్యానం చేయండి అని. మా ఇంట్లో అంతా మాట్లాడకుండా నైట్ ఏమైంది ఈయనకి ఏమన్నా నిద్ర పట్టకాల, వాళ్ళకి డౌట్ వచ్చి ఏమైంది ఏమన్నా దిగులు పడుతున్నాడేమో బాధపడుతున్నాడేమో అని వాళ్ళంతా గుసగుస మాట్లాడుకున్నారు. మా ఇంట్లో మా లక్షణ వైపు మా వైపు వాళ్ళు నవ్వుకుంటుంది. అది కాదుగా నేను ఆత్మహత్యలో సంగతి వాళ్ళకి తెలియదు. కాబట్టి నైట్ ఒక నిద్రని జయించడం అనేది, ఒక నైట్ నిద్రని ఆత్మలో పరమాత్మలో ఉండటం అనేది ఒక కొత్త కోణం అనేది గురుగారి దగ్గర మేము తెలుసుకున్నాం. ఆనందం, నిరంతర ఆనందం ఉంటుంది నైట్.
నా పరమాత్మ స్వరూపులారా, అది నిద్రపోవటం, నిద్రలో వాళ్ళ ఎనర్జీ వస్తుందని అందరూ తెలుసు అందరికీ. కానీ వచ్చే ఎనర్జీ నీకు తెలియట్లేదు కదా, తెలియనప్పుడు అదేం ప్రాబ్లం. అందుకని కొంచెం హ్యాపీ కళ్ళు మూసుకొని ఈ ఆనందం వస్తుంటే ఎట్లా ఉంటుందంటే, మన మెడలో వాళ్ళ పూలు మాలేసి ఆ దండలేసి మీకు ఆర్ఎస్ పేదర్లో ఒకే ఒక శరీరం ఉందండి అంటే మీ ఆనందం ఎలా ఉంటుంది? అట్లా అలాంటి ఒక ఇన్నర్ ఆనందాన్ని, ఇన్నర్ లైట్ అనే ఒక టైటిల్ మాస్టర్ ఎక్సలెంట్ అనమాట. ఇది ఇన్నర్ లైట్ అంటే నా పరమాత్మ స్వరూపులారా, బయట లైట్ కాదు, లైట్ లోపల ఎలగాలి. లోపల ఎగిలితే కదా నీ ఏమేమి లోపల నా మిస్టేక్ అని తెలియాలి. మన మిస్టేక్ ముందు తెలుసుకుంటే కదా బయట మిస్టేక్ తెలియాలంటే ముందు ఈ లైట్ వెలిగించాలి. ఈ లైట్ వెలిగించే మార్గం గుడాకేశాలో ఇది అద్భుతమైన సత్యాన్ని మీరు ఆనందిస్తున్నారు. థ్యాంక్ యూ. మేము ఎక్కువ మాట్లాడము, క్షమించాలని మనస్ఫూర్తిగా అడుగుతున్నాం. క్లాప్స్ ఫ్రెండ్స్, వండర్ఫుల్. సో రామ్ లక్ష్మణ్ మాస్టర్స్కి హృదయపూర్వకంగా ఇక్కడికి వచ్చినందుకు క్లాప్స్ కొడదాం చక్కగా. మరి రామ్ మాస్టర్ ఇప్పుడు చెప్పారు ఏంటి, చనిపోయేటప్పుడు కూడా నేను నవ్వుతూనే చనిపోవాలి అని అలా ఫిక్స్ అయిపోయారు. ఓకే, ఆ మాట చాలా గొప్ప మాట, దానికి ఒకసారి క్లాప్స్ కొడదాం. ఇది ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే, మనం చనిపోయేటప్పుడు మనం సంతోషంగా చనిపోతే పై లోకాలకు వెళ్తాం, బాధతో చనిపోతే కింది లోకాలు. ఎప్పుడు నవ్వుతూ చనిపోతే, బాగా నవ్వుతూ అంటే ఆనందంగా చనిపోతే ముక్తి అనమాట. మనకి మీ ఇష్టం సార్, మీకు ఏ లోకాలకు వెళ్తాం మీ ఇష్టం అంటారు. ముక్తి అంటే అదనమాట, స్వేచ్ఛ. అలాంటి స్వేచ్ఛతో ఉండాలంటే చనిపోయే సమయం చాలా ఇంపార్టెంట్. మనం అప్పుడు నవ్వుతూ ఉండాలంటే అంటే జీవితాంతం మనం ప్రాక్టీస్ చేస్తేనే మనము ఆ చివరి మూమెంట్లో మనం నవ్వాలి అని గుర్తుకొస్తుంది. ఓకే, జీవితాంతం మనం ప్రతి శ్వాస 2 శ్వాసలకు ఒకసారి అలా కొంచెం లోపలన్నా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు అలవాటు అనువున అర్థమైపోద్ది అనమాట. ముఖ్యంగా అంటే ఎప్పుడైనా కనిపిస్తే చిరునవ్వుతా హాహా అంటాం, నవ్వుతూ ఉంటాం. ఎవరు లేనప్పుడు మనం ఒక్కడే ఉన్నప్పుడు నవ్వుతున్నామా అది చెక్ చేసుకోవాలి. మనం ఒక్కరుగా ఉన్నప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి. మరి అన్నీ అంటే 24 గంటలు నవ్వే విద్యను నేర్చుకుంటే అప్పుడు మనం కంప్లీట్గా చనిపోయే సమయమే అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఓకే, ఆ దాని సమయంలో నవ్వాలంటే జీవితం అంతా నవ్వాలి. ఓకేనా, జీవితం అంతా నవ్వుదాం. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ ఫ్రెండ్స్, ఒక 3 minutes మెడిటేషన్ చేస్తున్నాం చిరునవ్వుతో.